ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని విందాం ప్రియులరా. అంశాన్ని గమనించండి. విచారములో అనర్థకాలు. మనస్సుల సంరక్షణ కూడా మనము వాక్యానుసారముగా గ్రహించి ఆ సంరక్షణను పొంది మనసులో కూడా సమృద్ధి జీవాన్ని అనుభవించాలి. ఈ మనసులో మరొక భయంకరమైన భావం, చాలా నాశనకరమైన భావం, అదేమిటంటే విచారం. చాలా మంది మనసుల్లో ఈ విచారము చోటు చేసుకుంటది. ఎందుకు వస్తుంది విచారము? శరీరములో ఏదన్నా బాధ ఉన్నా, కుటుంబాల్లో ఏదన్నా కష్టమున్నా, సమస్య ఉన్నా, ఒక శోధన ఉన్నా, ఒక ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము, అది రాకపోయినా రకరకాలుగా ఈ మనసులో ప్రియులరా విచారము చోటు చేసుకుంటుంది. వాస్తవానికి ఈ విచారము అన్నది ఒక జీవన లక్షణం. కానీ విచారము మితి మీరితే, అదుపు తప్పితే దాని ద్వారా భయంకరమైన అనర్థకాలు వస్తాయి. అంటే ప్రతిఫలాలు వస్తాయి, రిజల్ట్స్ వస్తాయి, కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆ అనర్థకాలు వచ్చినప్పుడు మీరు చూడండి, శరీరం దెబ్బతింటది, మనసు దెబ్బతింటది, చివరికి మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా దెబ్బతింటాయి. ఆ విచారము ద్వారా వచ్చే అనర్థకాలను బట్టి జీవితాలు, సంసారాలు, కుటుంబాలు కూలిపోతాయి. మనము విజయవంతంగా జీవించలేం, మనశ్శాంతిగా కొనసాగలేం, జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని అనుభవించలేం. గనుక రక్షణ పొందిన మనము ఏమిటి ఈ విచారము అని అర్థం చేసుకోవాలి. వాటి ద్వారా వచ్చే అనర్థకాలు ఏంటో తెలుసుకోవాలి. మరి యేసు ప్రభు ద్వారా ఈ విచారాన్ని ఎలాగా తొలగించుకొని దాని స్థానములో మంచి సంతోషాన్ని పొంది యేసు ప్రభువులో, ఆయన ఆశీర్వాదాల్లో ఎలాగా సమృద్ధిగా బ్రతకాలో మనం తెలుసుకోవాలి ప్రియులరా. యేసు క్రీస్తునందు రక్షణ పొందిన మనం ప్రియులరా చాలా ధన్యులం. ఎందుకో తెలుసా? ఆ క్రీస్తులో మన శరీరానికే కాదు సంరక్షణ, మన ఆత్మకే కాదు సంరక్షణ, మన మనసులో కూడా సంరక్షణ ఉన్నది. ఈ మనసుకు కలిగే ఈ విచారాన్ని యేసు ప్రభు ద్వారా మనం ఎలా జయించగలము అన్న అద్భుతమైన సత్యాన్ని బైబిల్లో నుండి మీరు నేను తెలుసుకోగలిగితే, జీవితంలో ఎంత భయంకరమైన విచారం వచ్చినా దాన్ని జయించగలుగుతాము, అధిగమించగలుగుతాము, విజయవంతంగా ముందుకు సాగిపోగలుగుతాము. వినండి ప్రియులరా, యేసు ప్రభు శిలువ, ఆ శిలువ మరణం, ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్తము చాలా భావగర్భితమైనది, చాలా శక్తివంతమైనది. ఆయన్ని నమ్ముకున్న మనలో ఒకవేళ విచారము మనల్ని కృంగదీస్తున్నట్లయితే ఆ శిలువ ద్వారా మనము ఆ విచారాన్ని జయించగలం. యేసు ప్రభు శిలువను గూర్చి అమూల్యమైన సత్యాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన వాక్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంత అమూల్యమైన మాటలు. శిలువలో యేసు ప్రభు ఏం చేశారు? మన రోగాలు భరించారు. అంతేకాదు మన వ్యసనాలు కూడా, అంటే మన దుఃఖాలు, మన విచారాలు కూడా శిలువలో ఆయన భరించారంటే అర్థం ఏంటి ప్రియులారా? ప్రతి విచారములో మనిషిని నాశనము చేసే ఒక శక్తి ఉంటది. ఆ శక్తి ఆ విచారములో ఉన్నంత వరకు ఆ వ్యక్తి ఆ విచారాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాడు. కానీ యేసు ప్రభు శిలువ ద్వారా, ఆ శిలువ శక్తి ద్వారా, వినండి ప్రియులరా, ఆ విచారములో ఉన్న శక్తి హతమార్చబడగలిగితే, ఆ విచారములో ఉన్న శక్తి అది నిర్మూలము కాగలిగితే, ఆ విచారము ఆ మనిషిని సర్వనాశనము చేయదు. సరిగదా? ఆ వ్యక్తి ఆ విచారాన్ని జయించగలుగుతాడు. ఆ శిలువ శక్తి ఈ విచారములో ఉన్న శక్తిని ఏ రకంగా హతమార్చగలదు? మరి ఎన్నో రోజుల నుండి బహుశా నీ హృదయంలో, మీలో అనేక మంది హృదయాల్లో విచారం ఉన్నదేమో, దుఃఖం ఉన్నదేమో, ప్రతిరోజు కన్నీళ్లు ఉన్నాయేమో. అది ఒక శక్తి అయి మిమ్మల్ని దినదినం అది కృంగదీస్తున్నదేమో. అయితే శుభవార్త వినండి,
యేసు ప్రభు శిలువ ద్వారా ఆయన మన వ్యసనాలను భరించారు గనుక, మన శిక్షను శిలువలో ప్రభు భరించారు గనుక, ఆ మాటలు మీరు వినండి ప్రియులరా, ఆయనకు తగిలిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆ దెబ్బలను బట్టి, ఆ శిక్షను బట్టి, ఆ విచారములో ఉన్న శక్తిని యేసు ప్రభు ఎప్పుడైతే తాకుతారో, ఎప్పుడైతే దాన్ని హతమారుస్తారో, ఆ విచారములో ఉన్న ఆ ముళ్ళు తొలగుతుంది, ఆ విచారములో ఉన్న ఆ శక్తి తొలగుద్ది. ఆ విచారాన్ని మనం జయించగలుగుతాము. జీవితములో మరల సంతోషముతో, మనశ్శాంతితో జీవించగలుగుతాం. ఈ ప్రాముఖ్యమైన సందేశములో ముందుకెళ్దాం ప్రియులరా. నేను బైబిల్ పఠించాను, పరిశీలించాను, పరిశోధించాను. ఈ విచారములో కనీసము 7 భయంకరమైన అనర్థకాలు ఉన్నాయి. అంటే విచారము ద్వారా మనకు 7 భయంకరమైన నష్టాలు కలుగుతాయి. శిలువ శక్తిని బట్టి ఆ విచారాన్ని పరిష్కరించుకోగలిగితే ఈ నష్టాలలో నుండి మనం బయట పడగలుగుతాము. చూద్దాం ఏమిటి ఈ నష్టాలు. ఆ శిలువ శక్తి ఆ నష్టము నుండి మనల్ని ఏ రకంగా కాపాడగలదు. నంబర్ 1, విచారము హృదయాన్ని నలగొడుతుందట. చూడండి, సామెతలు 15:13 సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. సంతోషం ఉంటే ముఖములో వెలుగుంటుంది, కళుంటుంది. కానీ విచారం ఉంటే ఆ విచారం ఏం చేస్తుందంటే ప్రియులరా, ఆ హృదయాన్ని, ఆ మనస్సును అదే నలిపేస్తుందట, నలగొడుతుందట. నిజమే ప్రియులరా, ఎప్పుడైతే విచారము ఎక్కువైపోద్దో ఆ ప్రభావము ఆ మనస్సు మీద పడినప్పుడు, ఆ హృదయం మీద పడినప్పుడు మనస్సు నలిగిపోద్ది. వినండి, ఎప్పుడైతే విచారము ద్వారా మనస్సు నలిగిపోద్దో, ఆ నలిగిపోయిన మనస్సుతో జీవించడం చాలా కష్టం. అది నలిగిపోయిన మనస్సు కదా, జీవితంలో ఏది ఆస్వాదించదు, ఏ విషయంలో సంతోషం ఉండదు, ఎన్ని ఉన్నా కూడా ఏదో ఒక దుఃఖం లాగేస్తూ ఉంటది. ఆ విచారము మనసును ఎంతగా నలగొడుతుందంటే చాలా జాగ్రత్త ప్రియులరా. ఆ విచారము మనస్సును ఎక్కువగా నలగొడితే ఆ మనసు డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది, మానసిక రుగ్మతల్లోనికి వెళ్ళిపోతుంది. ఇలాంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోతే, ఈ మానసిక రుగ్మతల్లోనికి వెళ్ళిపోతే దాన్ని మళ్ళా బయటికి లాగడం చాలా కష్టం. దీన్ని ఏమంటారో తెలుసా? నలిగిపోయిన మనస్సు అధిగమిస్తే అది విరిగిపోయిన మనస్సుగా తయారవుద్ది. ద హార్ట్ విల్ బి బ్రోకెన్. ఎప్పుడైతే మనస్సు విరిగిపోద్దో ఆ మనస్సును మళ్ళా స్వస్థపరచడం చాలా చాలా కష్టం. ఎప్పుడైతే విచారము ద్వారా మనస్సు ప్రియులరా అది నలిగిపోద్దో, అది విరిగిపోద్దో, వినండి, ఏ సమస్య ద్వారా అయితే ఆ విచారం వచ్చిందో, ఏ కష్టము ద్వారా ఆ విచారం వచ్చిందో, ఆ నష్టము, ఆ కష్టము ఆ హృదయంలో ఒక పుండైపోద్ది. అది ఒక నొప్పికరమైన పుండైపోద్ది. ఆ పుండుకు స్వస్థత రాదు. ఆ పుండులో నుండి జీవము, చీము, రక్తము కారిపోతూ ఉంటుంది. గనుక ఆ వ్యక్తిలో నుండి జీవమే ప్రతి క్షణము కారిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్త. ఎంత విచారం వచ్చినా దాన్ని వెంటనే మనము తీసివేయాలి ప్రియులరా. దాన్ని మన జీవితాల్లో నుండి నిర్మూలన చేసుకోవాలి. లేకపోతే అది మనస్సును నలిపివేయడం మాత్రమే కాకుండా అది మనస్సును కూడా విరగగొట్టగలదు. విచారములో ఉన్న మరొక అనర్థకం ప్రియులరా, అది శారీరక అనారోగ్యానికి దారి తీస్తుంది. కీర్తనలు 31:9-10 విచారము వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. విచారం ఏం చేస్తుందట? కన్నును క్షీణింపచేస్తుంది. అంటే ఈ మామూలు దృష్టి మాత్రమే కాదు, ఈ విచారము ద్వారా, ఈ కంటి ద్వారా వచ్చే ఆధ్యాత్మిక దృష్టి, ఈ కంటి ద్వారా జ్ఞానము అన్న దృష్టి, ఈ కంటి ద్వారా జీవితంలో ముందుకు వెళ్ళే దృష్టి అది మందగిల్లింప చేస్తుందట. అంటే
ఈ విచారము ఈ కళ్ళకు ఒక రకమైన అంధకారాన్ని కలిగించినప్పుడు ఆ విచారము ద్వారా వచ్చే బాధ మాత్రమే కాకుండా ఆ కళ్ళకు ఎప్పుడైతే అంధకారం వస్తుందో అడుగడుగున మనిషి గుంటలోనే పడతాడు. దాని ద్వారా వచ్చే బాధలు కూడా ఎక్కువైపోతాయి. ఇంకో మాట, విచారము దేహాన్ని కృంగదీయును. ఆ విచారము ద్వారా భయంకరమైన అనారోగ్యతలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉందాం ప్రియులరా. మూడవ అనర్థకం గమనించండి. విచారమట, వినండి ప్రియులరా, ముఖాన్ని అది వికారము చేస్తుంది. నెహెమియా 2:2 నిజమే ప్రియులరా, ఎవరి జీవితములో అయితే విచారము ఎక్కువగా ఉంటుందో ఆ ముఖములో ఉన్న ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ జీవము, ఆ ఉజ్జీవము అంతరించిపోతాయి. ఒక భయంకరమైన అంధకారం, ఒక భయంకరమైన నిర్జీవం ఆ ముఖములోనే కనబడిపోద్ది. అందుకే ఇంగ్లీష్లో అంటారు, ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. నీ ముఖాన్ని చూసిస్తే నీ మనస్సు ఏమైందో చెప్పగలము అన్న చక్కని సామెత. 4వ అనర్థకము చూద్దాం. విచారము మనిషికి అలసట కలుగ చేస్తుంది. చూడండి, ఇర్మియా 45:3 మూలుగ చేత అలస్యునను, నాకు నెమ్మది దొరకదాయను అని నేను అనుకొంటిని. నిజమే ప్రియులరా, మనసు నిండా ఒక రకమైన విచారము చోటు చేసుకుంటే అది మనస్సు మీద ఎంతో భారాన్ని వేస్తే ఆ శరీరమట ప్రియులరా అలసిపోయిన స్థితికి గురి అవుద్ది. అంటే ఈ విచారమట ఈ శరీరాన్ని ఎంతో బలహీనపరిచేస్తుంది. ఆ విచారాన్ని తొలగించుకోగలిగితే శరీరానికి మరలా నూతన బలం వస్తుంది. ప్రియులరా, మన పనులు చురుగ్గా చేసుకునే ఆసక్తి, శక్తిని యెహోవా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మరి అదే ఇర్మియా 45:3 చూస్తే విచారములో 5వ అనర్థకము నెమ్మది లేకపోవుట. నిజమే, ఎక్కడైతే విచారం ఉంటుందో మనసుకు నెమ్మది ఉండదు. మనస్సుకు అతి ప్రాముఖ్యమైంది నెమ్మది, మనసుకు అతి ప్రాముఖ్యమైంది శాంతి. ఈ మనస్సుకు ఎప్పుడైతే ఈ శాంతి, ఈ నెమ్మది దొరుకుతుందో ఆ శాంతిని బట్టి శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ నెమ్మదిని బట్టి జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం, జీవితంలో సంతోషించగలుగుతాం, అందరినీ సంతోష పెట్టగలుగుతాము. అంతేకాకుండా ప్రియులరా, ఈ నెమ్మది, ఈ శాంతి అన్నది ఒక వ్యక్తి ఆయుష్ను పొడిగిస్తుంది. 6వ భయంకరమైన అనర్థకం అదేంటంటే దేవుని మీద తిరుగుబాటు చేయుట. సంఖ్యాకాండం 4-20 ఎంతెంత మంది ఈనాడు ఏదో ఒక నష్టం కలగగానే, ఏదో ఒక అకాల మరణము కుటుంబంలో సంభవించగానే, లేకపోతే ఏదో ఒక శ్రమ రాగానే ఆ విచారాన్ని బట్టి దేవుని మీద అలిగి ఆడిపోసుకొని నా జీవితంలో ఇది నీవెందుకు చేసావని నిలదీస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దూరం అయిపోయి విశ్వాసములో సన్నగిల్లిపోయి, అంతేకాకుండా విశ్వాస భ్రష్టత్వానికి గురి అయి చివరికి రక్షణనే పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్త. ఆ విచారాన్ని మనం సరిగ్గా అదుపులో పెట్టకపోతే అది మన రక్షణే దొంగిలించగలదు. 7వది చూడండి. విచారం అంటే ప్రియులరా ఏం చేస్తుందనంటే ఆధ్యాత్మిక అపజయానికి దారితీస్తుంది. మత్తయి సువార్త 26:36 యేసు ప్రభు అంటారు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఆ దుఃఖములో దేవుని చిత్తానికి సమర్పించుకోకుండా శరీరానికి విజయాన్ని కలిగించి ఉంటే, శరీరానికి దొరికిపోయి ఉంటే, ఆ శ్రమ తగ్గించుకోవడానికి శరీరాన్ని నెగ్గించి ఆ సిలువకు వెళ్లకుండా తిరిగి లోకములోనికి యేసు ప్రభు వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది? యేసు ప్రభువునే ఒక భయంకరమైన ఆధ్యాత్మిక అపజయం వచ్చేది. అంతేకాదు, సిలువ సంభవించేది కాదు. మీరు నేను ఎన్నడూ రక్షణ పొందేవారం కాదు. చాలా జాగ్రత్త. విచారము అన్నది శరీరానికి లొంగిపోయేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరానికి లొంగిపోతామో ఆధ్యాత్మిక జీవితంలో సన్నగిల్లిపోతాం. చాలా జాగ్రత్తగా ఉందాం ప్రియులరా.
ఈ విచారము అన్నది ఆధ్యాత్మిక అపజయానికి దారి తీసి అది శరీరేచ్ఛల్లో కూరుకుపోవడానికి దారి తీస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు మనం అంటే ఎంతో ప్రేమ ప్రియులరా. ఆయన ఎన్నడూ మనలను విడువను ఎడబాయనని వాగ్దానము చేశారు. ఇదిగో యేసు ప్రభు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం వినండి. ఇర్మియా 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును గనుక కన్యకులను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఎంత బ్యూటిఫుల్ ప్రామిస్ ప్రియులరా. వారి దుఃఖాన్ని నేను కొట్టివేసి నేను ఆనందముతో నింపుతాను. వారి దుఃఖాన్ని కొట్టివేసి నేను వారిని ఆదరిస్తాను. ఏ కారణం చేత అయితే వారు దుఃఖముగా ఉన్నారో, విచారంగా ఉన్నారో, ఆ కారణాలు నేను తొలగించి నేను వారిని ఆశీర్వదిస్తాను. ఇదిగో నీ విచారాన్ని సంతోషంగా మారుస్తాను, నీ విచారాన్ని ఆదరణగా మారుస్తాను, నీవు కోరుకునే ఆశీర్వాదం నేను నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. కానీ ఎవరిలో ఆ వాగ్దానము నెరవేరుస్తారు? వాక్యానుసారముగా నేను 3 మాటలు మీకు నేను చెప్తాను. ఇవి మీ జీవితాల్లో మీరు గ్రహించి గుర్తించి పాటించగలిగితే, అనుసరించగలిగితే ప్రతి విచారాన్ని ప్రభు కొట్టివేసి దాని స్థానంలో సంతోషము, ఆనందము, ఆశీర్వాదము అనుగ్రహిస్తారు. నంబర్ 1, మనము యేసు ప్రభు వైపునకు తిరిగి రావాలి. యెషయా 51:11 యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఎప్పుడు తొలగిపోవును? వారు సియోనుకు తిరిగి రావాలి. సియోను అంటే మన యేసు ప్రభు. మీరు సియోనుకు తిరిగి రండి. యేసు ప్రభువుతో ఒక చక్కని బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆయనతో ఒక సన్నిహితమైన సహవాసము కలిగి ఉండండి. యేసు ప్రభువునకు సంపూర్ణముగా సమర్పించుకోండి. ఇంకా సమర్పించుకోనివి చాలా ఉన్నాయి. మనకు ప్రభువుకు అడ్డంగా ఉన్నవి చాలా ఉన్నాయి. మరి వాటిని బట్టి బహుశా విచారాలు కలుగుతున్నాయేమో. ఎప్పుడైతే ఎలాంటి షరతులు లేకుండా మన బలహీనతలు, మనకు ఇష్టమైనవి, మనము దాచుకున్నవి, మన రహస్య పాపాలు అన్నీ కూడా ప్రభువు సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి 100% ఎప్పుడైతే ప్రభువుకు మనం సమర్పించుకుంటామో సియోనుకు మీరు తిరిగి రండి. అక్కడేమవుతుంది? నీ దుఃఖమును నీ నిట్టూర్పును తొలగిపోవును. 2వ షరతు వినండి ప్రియులారా. మనము దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. మత్తయి సువార్త 26:39 యేసు ప్రభు ఈ అమూల్యమైన మాటలు సెలవిచ్చారు. నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. యేసు ప్రభు ఒక గొప్ప సూత్రాన్ని నేర్పిస్తున్నారు. మన జీవితాల్లో ఏ ప్రతికూలమున్నా మరి దేవుడు తన మహాజ్ఞానాన్ని బట్టి ఎందుకో అనుమతించాడు. హీ అలౌడ్ ఇట్. ఆయన దానికి కారకుడు కాదు, దాన్ని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? దాని ద్వారా మనకు ఏదో మేలు, అంతేకాకుండా దైవ సంకల్పాల్లో కూడా ఏదో నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఇంకొక అమూల్యమైన పని మనం చేయాలి. యేసు ప్రభు విశ్రాంతిలో ప్రవేశించాలి. కీర్తనలు 116:7 యేసు ప్రభు నీకు క్షేమాన్ని, ఆ విచారాన్ని తొలగించే ఒక చక్కని పరిష్కారాన్ని ఆయన ఏర్పాటు చేశాడు గనుక ఆ యేసు ప్రభు విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించు. ఏంటి ప్రియులారా యేసు ప్రభు విశ్రాంతిలోనికి ప్రవేశించడం అనంటే? చాలా చెప్పుకోవచ్చు. ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన విశ్రాంతిలోనికి వస్తావు. ఆ విశ్రాంతి, ఆ ప్రార్థనయే విచారాన్ని తొలగిస్తుంది.